అందరికీ నమస్కారము. ఈ కందగడ్డనైతే సీజన్లో ఎక్కువ వాడడం వల్ల చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని అంటారు, కానీ ఇంకా ఏ సీజన్లో వచ్చేది ఆ సీజన్లో వాడితేనే ఆరోగ్యానికి మంచిదని కొందరు అంటారు. ఇలా మా చిన్నప్పుడు అయితే మంచిగా ఎడ్ల బండి మీదనైతే మస్తు వచ్చేది అమ్మడానికి. ఇది ఎక్కువ ఇంటి ముందడికి ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి అమ్మేటోళ్ళు. ఇంకా పండ్లు అమ్మేటోళ్ళు కూడా ఉడకబెట్టింది అమ్మేవాళ్ళు. వాళ్ళ దగ్గర కూడా కొనుక్కునేది. ఇట్లా ఈ పొడుగు ముక్కలు 5 పైసలకు 10 పైసలకు ఇట్లా 3, 4 ఆ పొడుగు పొడుగు కుప్పలు కుప్పలు ఉడకబెట్టింది పెట్టి అమ్మేవాళ్ళు స్కూళ్ళ దగ్గర కూడా. ఇంక ఇదైతే రకరకాలు చేసుకుంటా ఉన్నారు. పాత రోజులలో అయితే భక్షాలు చేసుకునేవాళ్ళు ఎక్కువ. కొందరు పులుసు పోసి వండుకునేవాళ్ళు, ఎక్కువ ఉడకబెట్టుకొని తినేవారు. ఇప్పుడైతే గులాబ్ జాములు చేసుకోవచ్చు, చపాతీలో కూడా కలిపి చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాలు చేసుకోవాలి కానీ ఓపికగా. ఇంకా నెయ్యిలో వేపుకోవడము, షుగరు, బెల్లము అన్ని రకాలు చేసుకోవచ్చు. ఉడకబెట్టే విధానం కూడా రకరకాలు ఉడకబెట్టుకోవచ్చు. నూనె వేసి ఉడకబెడతారు, వాటర్ వేసి ఉడకబెడతారు. ఇంకా ఇప్పుడైతే మనం ఆవిరికి ఉడకబెట్టేద్దాము. ఇలా పీసులు కట్ చేసేసుకొని హోల్స్ ఉన్న జాలిబుట్టలో వేసేసుకోవాలి. ఈ వేస్ట్ అంతా కట్ చేసేసుకొని కొసలు. ఇంకా ఈ పచ్చదనం ఎందుకు వస్తుంది అని అంటే, వాళ్ళు తవ్వే వాళ్ళు అయితే తవ్వినప్పుడు సబ్బలు తాకితే అట్లా వస్తుంది అని అంటారు. ఆ మీద కట్ చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. తెల్లగా కడుక్కుంటే అయిపోతుంది అంతే. ఇంకా ఇది మనం ఒక గిన్నెలో వాటర్ బాగా ఎక్కువ పోసి మసలనివ్వాలి. ఇలా ఇవి పీసులు ఉడకబెట్టేసుకోవచ్చు. గడ్డల్లాగా కూడా ఇందులో పెట్టేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. ఉడికిపోతాయి, ఉడకది అనే డౌట్ ఏమి ఉండదు. ఇంకా ఇలా అన్నీ పెట్టేసుకొని ముక్కలు ఎన్ని ఉంటే అన్నీ, లేకుంటే గడ్డలైనా పొడుగు గడ్డలైనా పెట్టేసుకొని ఒక గిన్నెలో బాగా ఎక్కువ వాటర్ పోసేసి అవి మసులుతూ ఉంటే ఈ జాలిబుట్ట అయితే సెట్ చేసుకోవాలి ఒక గిన్నె పైన. మాకైతే ఒక గిన్నె మీద సెట్ అవుతుంది ఈ జాలిబుట్ట. దాని మీదకి కరెక్ట్ సరిపోతుంది. మీద మూత పెట్టుకోవాలి. ఇంకా మసులుతూ ఉంటే వాటర్ ఇది జాలిబుట్ట పెట్టేసి కందగడ్డలు ఆవిరికి ఉడకబెట్టే విధానం చూసేద్దాము. ఇంక ఇవి అయితే మనం వారానికి ఒక్కసారైనా, వారానికి 2 సార్లు అయినా తినొచ్చు. చాలా బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలాంటివి చేసి ఇచ్చినామంటే వాళ్ళకు పొట్ట నిండిపోతుంది. ఇంకా ఆ రోజు అన్నం తినేలాగా ఉండనే ఉండదు. ఇంకా ఇలా మనం వాటర్ మసులుతూ ఉంటే ఈ జాలిబుట్ట పెట్టేసుకోవాలి. ముక్కలే చేయాలని ఏం లేదు, పొడుగు గడ్డలు కూడా పెట్టేసుకోవచ్చు మనం. ఇలా ఉడికిపోతుంది, మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ ఎక్కువ పెట్టాలి, ఎందుకంటే ఆవిరి ఎక్కువ రావాలన్నట్టు. తక్కువ వస్తే సరిగా ఉడకదు, ఎక్కువ వస్తే తొందరగా ఉడికిపోతుంది. వాటర్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఆవిరి వస్తుంది, వాటర్ తక్కువ ఉంటే తక్కువ ఆవిరి వచ్చి ఉడకదు. ఉడకలేదని బాధపడకుండా మనమైతే ఈ కింది గిన్నెలో వాటర్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఆవిరి మంచిగా వస్తుంది అన్నట్టు. ఇలా మనకు చక్కగా ఉడికిపోతే గడ్డలు తీసేసుకొని ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి వేడైనాక 2 స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది ఈ పీసులకు. మనకు ఇంకేం పడిపోకుండా మనకు గడ్డ ఉడికి రసం పడడం కానీ ముక్కలు పడడం కానీ అలాంటిది ఏమి ఉండదు. ఎట్లున్న పీస్ అట్లనే ఉంటుంది ఉడికినాక. ఇలా 2 స్పూన్ల నెయ్యి పోసేసుకొని ఆ నెయ్యిలో ఈ పీసులు వేసుకోవాలి. ఈ పీసులు వేసేసుకొని కొంచెంసేపు వేగనివ్వాలి. 2-3 నిమిషాలు మంచిగా వేగనివ్వాలి ఆ నెయ్యిలో. వేగినాక స్వీట్ తినే వాళ్ళని బట్టి బెల్లం వేసుకోవాలి. ఇది కొంచెం స్వీట్ ఉంటుంది కందగడ్డ. మనకు స్వీట్ తినే వాళ్ళని బట్టి కొంచెం బెల్లం వేసేసి మంచిగా ఆ బెల్లం ఆ వేడికి కరిగిపోతుంది. ఆ పీసులను బాగా కలుపుకుంటూ ఆ బెల్లం నీరంతా పీసులకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకా ఇవి మొత్తం ఈ నీరంతా ఇనికి ఆ పీసులకు పట్టుకుంటుంది బెల్లం వాటర్ అంతా. ఇంకా మనం మామూలు బెల్లమే వేసాము, వాటర్ వేయలేదు. ఆ బెల్లమే కరిగి ఇలా జ్యూసీగా అయిపోయింది. మనకు చాలా టేస్ట్ ఉంటుంది ఇలా. ఇంకా మనము ఇదంతా జ్యూస్ అంతా అయిపోయిన తర్వాత గుంజినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ముక్కలు అందులో నుండి తీసేసుకోవాలి, వేరే గిన్నెలోకి మార్చేసుకోవాలి.
అందులో ఉంటే అంతా మాడిపోయినట్టు నల్లపొచ్చేస్తాయి అన్నట్టు. మనము అయిపోగానే గిన్నెలోకి మార్చేసుకోవాలి. అప్పుడే మంచిగా ఉంటాయి కలర్. లేకపోతే దాంట్లోనే ఉంచినామంటే వేడి బాగుంటుంది. బెల్లం వేసిన గిన్నె ఎప్పుడైనా వేడి బాగుంటుంది. తొందరగా అందులోకి వెళ్ళి తీసేసుకోవాలి. ఏది చేసినా కానీ వేరే గిన్నెలోకి మార్చేసుకోవాలి. స్వీటు ఎప్పుడైనా స్టీల్ గిన్నెలలో చేసినా కొంచెం లిక్విడ్ లాంటివి చేసుకుంటే కొంచెం దగ్గర కలుపుకుంటే ఇబ్బంది ఉండదు. స్టీల్ గిన్నెలో చేయడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. కానీ అలవాటు అయిన వాళ్ళే తొందరగా మంచిగా చేయగలుగుతారు. ఇలా పొడి పొడిగా ఉన్నాయి అయితే తప్పనిసరి స్వీట్ చేసిన దాంట్లోకి వెళ్ళి వేరే గిన్నెలకు మార్చుకోవాలి. లిక్విడ్ లాగా ఉన్నాయంటే ఏం కాదు, బాగానే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.